హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఈరోజైతే ఈరోజు నుంచి ఇక పిల్లలకి బాక్సుల పని టిఫిన్ పని లేదు కదా, అందుకని చెప్పి పొద్దున్నే గ్యాస్ పొయ్యి దగ్గర ఉన్న డబ్బాలు ప్లాస్టిక్కి స్టీల్వి మొత్తం అసలు జిడ్డు జిడ్డుగా ఉన్నాయండి. పట్టుకుంటే చేతులు అతుక్కుపోతున్నాయి. మనం కూరలు వండిన తాలింపులు వేసిన ఆవిరంతా పైకి డబ్బాలకి వెళ్ళిపోయి అంత జిడ్డు జిడ్డుగా ఉన్నాయి. ఇక కారం డబ్బాలు, పచ్చడి డబ్బాలు, ఖాళీగా ఉన్న డబ్బాలన్నీ బయట అయితే పెట్టేశాను. బయట పెట్టేసి వాటి మీద అయితే నీళ్ళైతే జల్లేసాను. పొద్దున్నే లేచి వాకిలుడ్చి ముగ్గు పెట్టినటప్పుడే ఇడ్లీ పిండిలో కొంచెం మైదా పిండి అయితే కలిపి అట్టు పెట్టానండి. ఈరోజు టిఫిన్ పునుగులు వేద్దామని చెప్పి, అందుకని చెప్పి ఈ డబ్బాలు కూడా బయట పెట్టేశాను నైట్ తిన్న గిన్నెలతో పాటే. ఇక వాళ్ళకైతే ముందు టిఫిన్ వేసి పెట్టి ఇక తర్వాత అయితే ఆ డబ్బాలు గిన్నెలు అవన్నీ కడిగేసేసాను. డబ్బాలు అనేవి పొయ్యి దగ్గర ఉండటం వలన ఊరికినే జిడ్డు పట్టేసి మామూలుగా శుభ్రంగా ఉన్న డబ్బాలు కూడా వేస్ట్గా పాడైపోతున్నాయండి. అందుకని చెప్పి ఇక అలా జిడ్డుగా ఉన్న డబ్బాలు మట్టుకే కడిగేసాను. అలమరలకి ఏంటంటే కబోర్డులు ఉంటే అంత జిడ్డు అనేది ఉండదు, ఎందుకంటే పైన కబోర్డుకి పట్టిద్ది కాబట్టి ఆ జిడ్డు అనేది. ఇక కబోర్డులు లేకపోవటం వలన ఆ ఉన్న అంత లెక్క ఉన్న డబ్బాలకు మాత్రం ఆ ఆవిరి అనేది కొట్టేసి జిడ్డు జిడ్డుగా అయిపోతున్నాయి. పొద్దున్నే మాత్రం ఇటువైపు పని చేసుకోవాలంటే మాత్రం చాలా అంటే చాలా మనసు ప్రశాంతంగా ఉండిద్దండి. ఎందుకంటే దేవుడి గుడి ఉంది కదా, ఇక రాముల వారి గుడి, పాటలు ఏవో ఒకటి పెడతా ఉంటారు. లేకపోతే ఈ మధ్య చాగంటి గారి ప్రవచనాలు పెడుతున్నారు. ఈలోపు మా అమ్మ వచ్చిందండి. అంతకుముందు కమలాకాయలు తీసుకునేదాన్ని ఆ మామ దగ్గర, నిమ్మకాయలు తీసుకురమ్మని చెబితే తీసుకొచ్చింది. ఇక పొద్దున్నేనే చిన్న చిన్నగా ఉన్నాయండి కాయలు మాత్రం, కానీ 20 రూపాయలంట. ఉండట్లేదంట, ఎండకి అవే రాలిపోతున్నాయంట, చిన్న చిన్న కాయలే ముగ్గిపోయి. ఇక నేనైతే మిషన్ దగ్గర ఉన్నాను మధ్యాహ్నం. అప్పుడైతే కోతులు చూడండి వాటి పని మీద అయితే అవైతే ఉన్నాయి. ఇక పగలైతే ఈ డబ్బాలు కడిగి ఆరబెట్టా కానీ సర్దలేదండి. నైట్ పూట అయితే సర్దాను అన్నం వండేటప్పుడు. విడివిడిగా డబ్బాలు అయితే పెట్టకుండా ఒక దాంట్లో ఒకటి పెట్టేశాను, ఎందుకంటే అవసరమైనప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి. చూడటానికి అందంగా ఉంటాయి విడివిడిగా పెడితే, కానీ మనం వాడని డబ్బాలకు కూడా జిడ్డు పట్టేసి మామూలు కొబ్బరి పీసు అలాంటి వాటితో రుద్దిన పోవట్లేదండి, స్టీల్ పీస్తో తప్ప. అందుకని చెప్పి ఇలా అయితే ఒక దాంట్లో ఒకటి డబ్బాలు అయితే పెట్టి సర్దేసేసాను. అవసరమైనప్పుడు తీసి వాడుకోవటానికి ఉంటాయని చెప్పి ఇలా ఒక దాంట్లో ఒక డబ్బా అయితే పెట్టేసి కవర్ కట్టేసేసాను. ప్లాస్టిక్ డబ్బాలు ఏంటంటే పచ్చళ్ళు కానీ కారం కానీ ఇలా పోసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయని చెప్పి ఆ డబ్బాలు కూడా కడిగేసాను. ఇక ఈరోజు పొద్దున్నే ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత అయితే దేవుడి సామాను అనేది శుభ్రం చేస్తున్నాను. ఫస్ట్ నిమ్మకాయతో రుద్దేసి తర్వాత మనం అంట్లు సబ్బుతో కానీ లేకపోతే ఇంట్లో వాడే ఏ సర్ఫ్ అయినా పర్లేదు, సర్ఫ్తో కానీ క్లీన్ చేస్తే మాత్రం చక్కగా క్లీన్ అయిపోతున్నాయండి. జిడ్డు అనేది లేకుండా నీట్గా ఉంటున్నాయి. మనం దేవుడి సామానం కోసం పీతాంబరి అలాంటి లిక్విడ్లు వాడకపోయినా కానీ ఇలా నిమ్మకాయతో వాష్ చేసినా కానీ సరిపోయిద్దండి. చాలా అంటే చాలా నీట్గా అయినాయి, త్వరగా కూడా అయినాయి. అలాగే మచ్చలు కూడా పడలేదు. ఇక దేవుడి సామాను శుభ్రం చేస్తా రైస్ కుక్కర్లో అయితే బంగాళదుంపలు పెట్టానండి. బంగాళదుంపలు మొత్తం చక్కగా ఉడికిపోయినాయి. ఇవి శుభ్రం చేసేటప్పటికి పొయ్యి మీద అయితే చింతపండు చారు అయితే పెట్టానండి, ఎందుకంటే ఈరోజు బంగాళదుంప కూర చేశాను. ఇక బంగాళదుంప కూర అయినా దొండకాయ కూర అయినా ఏదో ఒక చారు ఉండాల్సిందే, టమాటా రసం కానీ అలాంటివి. అందుకని చెప్పి చింతపండు చారు అయితే కాగుతున్నాయి. అవి కాగేలోపు ఇలా దేవుడి సామానం శుభ్రం చేద్దామని చెప్పి తీసుకొచ్చి బయట అయితే పెట్టేశాను. నిమ్మకాయలో అసలు అంత ఎక్కువగా రసం అయితే లేదండి, చాలా చిన్న చిన్న కాయలు. మనం దేవుడి కోసం పీతాంబరి కానీ లేకపోతే ఇంకా వేరే వేరే లిక్విడ్లు చూపిస్తున్నారు కదండి ఫోన్లో, అలా లిక్విడ్లు ఎన్ని తీసుకొచ్చి వాడినా కానీ మంచినీళ్ళు వాడకపోతే మనం దేవుడి సామానం ఎంత నీట్గా కడిగినా ఎంత మంచి లిక్విడ్లు వేసి కడిగినా కానీ మళ్ళీ కొంచెం సేపటికి మరకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. మనం వాడే నీళ్ళని బట్టి రాగ అనేది మెరుస్తూ ఉండుద్ది.
మనం ఎన్ని లిక్విడ్లు వేసి కడిగినా కానీ మనం వాడే కొంచెం వాటర్ ఉప్పుగా ఉంటే మాత్రం మళ్ళీ అలాగే మరకలు వచ్చేసి నల్లగా వచ్చేస్తూ ఉంటాయి. ఇక దేవుడి సామానం అయితే శుభ్రం చేసిన తర్వాత చారు పెట్టా కదండి, చారు అయితే మరుగుతూ ఉన్నాయి. ఇక కూర అయితే బంగాళదుంప కూర చేశాను. బంగాళదుంప అయినా లేకపోతే దొండకాయ అయినా ఎలాంటి ఫ్రై కూరలైనా మా చిన్నోడికి మాత్రం చింతపండు చారు అంటే ఇష్టంగా తింటాడు. ఇక చారులోకి రసం పొడి ఇటు వరకు చేసిందే ఉందండి. అలా ఒకసారి చేసుకుంటే చాలు, మనకి చాలాసార్లు అయితే వచ్చింది. ఇక చారు కాసినప్పుడల్లా వేరేగా రసం పొడి అనేది చేయవసరం లేదు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలండి, చారు టేస్ట్ సూపర్.